ఇది 20,000. ఇది 20,000 ఎందుకు చూపిస్తా. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది ఏంటంటే నాకు గైస్ మాదాపూర్లో పికిల్ ప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంది. పికిల్ బాల్ అని కొన్ని రోజుల క్రితం విన్నాను భయ్యా నేను. ఇది ఒక స్పోర్ట్, ఇలా బ్యాడ్మింటన్ లేకపోతే టెన్నిస్ కోర్ట్స్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. మస్కిటోలను చంపే బ్యాట్లు ఉంటాయి కదా, ఆ టైప్ బ్యాట్స్ ఉంటాయి అనమాట. సో ఒక రకమైన బాల్ ఉంటుంది, ఆ బాల్తో ఆడతారు నలుగురు, టోటల్ నలుగురు, సింగిల్గా కూడా ఆడొచ్చు అంట. సో బేసికలీ టెన్నిస్ ఇంకా బ్యాడ్మింటన్ లాగే ఇది కూడా. సో మా కజిన్ ఒక 1 month నుంచి ఆడుతున్నాడు. ఏది అంతలా అయిపోయినావు? గేమ్స్ ఆడుకోవా? వేరే గేమ్లు ఆడు, రోజుకు ఒక 4 రౌండ్లన్నా తిరుగు. సో నేను కూడా వస్తాను అని ఒక వారం నుంచి చెప్తున్నాను. ఫైనల్లీ ఇప్పుడు వచ్చాను అనమాట. సో ఈ పికిల్ ప్లెక్స్లో ఇదొక కోర్టు, అక్కడ ఒక కోర్ట్ ఉంది లాస్ట్లో, మధ్యలో 2 కోర్ట్లు, లాస్ట్కి ఒక కోర్ట్. సో టోటలీ 5 కోర్ట్స్ ఉన్నాయి. సో 700 rupees అంట పర్ అవర్. కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు అనుకుంటా. ఇక్కడ కూర్చోడానికి చైర్లు కూడా ఉన్నాయి, ఇలా కూర్చోవచ్చు చైర్లలో. ఒక నెల క్రితం స్టార్ట్ చేశారు ఇది. క్రిస్మస్ 25th 2024కి స్టార్ట్ అయింది. గైస్ నేను పికిల్ బాల్ ఆడడానికి మూలబడేసిన షూస్ కూడా బయటకు తీసేసుకొని వచ్చాను. చూడండి ఎంత మంచి కండిషన్లో ఉన్నాయో. సో ఫైనల్లీ ఆడడానికి వెళ్తున్నాం గైస్. ఎంత కాస్ట్ ఉంటుంది ఈ బ్యాట్? ఇదా ఇది 20,000. ఇది 20,000 ఎందుకు చూపిస్తా. ఇది ఒకటి 3,000 4,000. ఎలా ఉంటుంది చూడడానికి? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పికిల్ బాల్? యాక్చువల్ స్టార్ట్ చేసి 1965లో ముసళ్ళ కోసం. సడన్లీ ఇప్పుడెందుకు ఇది అంత ప్రాచుర్యంలోకి వచ్చింది? సాఫ్ట్వేర్లకి టైం లేక టైం పాస్ చేయడానికి ఏదో గేమ్ ఉండాలి కాబట్టి. బేసికలీ టెన్నిస్ అంత పెద్ద పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఓకే. అండ్ టేబుల్ టెన్నిస్ అంత చిన్న ఇది కూడా ఉండదు. బేసికలీ ఈజీ, అందరికి ఆడినట్టు ఉంటుంది. సో గైస్ ఇది చాలా ఈజీ, అందరూ ఎక్కువ ఉరకాల్సిన అవసరం లేదు. సో టెన్నిస్లో చాలా ఉరుకుడు ఉంటుంది, చాలా టైర్ అయిపోతారు. సో అందుకే గేమ్ బాల్ ఏది దీనిది బాల్ ఇలా ఉంటుంది, వెరైటీగా ఉంది బాల్ ఇది. ఇంతకుముందు సింగిల్స్ ఆడాము, ఇప్పుడు డబుల్స్ ఆడుతున్నాం. చెక్ అదే షార్ట్. సో ఇవి భయ్య రూల్స్. నార్మల్ టెన్నిస్ లేకపోతే బ్యాడ్మింటన్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవే ఉన్నాయన్నమాట. సో గాయస్ ఫైనల్లీ అయిపోయింది పికిల్ బాల్ ఆడడం. ఫస్ట్ టైం ఆడాను. సో మంచి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఫిట్నెస్ అంతగా లేదు. ఈ చిన్న డిస్టెన్స్ కూడా నేను కదలలేకపోతున్నాను. బాల్ కొంచెం ఫాస్ట్గానే వస్తుంది. అన్లైక్ బ్యాడ్మింటన్లో మీకు కాక్ కొంచెం స్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే అట్లీస్ట్. బట్ ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గానే వచ్చినట్టు అనిపించింది. కదలాలి కొంచెం, నేను కదలాలి, నా ఫిట్నెస్ పెంచాలి. నేను లావుగా లేను, బట్ అంత ఎడ్జైల్గా కూడా లేనమాట. కొంచెం లేజీగా ఉంది నా బాడీ. సో మీరు కూడా ట్రై చేయండి పికిల్ బాల్. వైజాగ్ వచ్చినప్పుడు నేను వైజాగ్లో కూడా చూసాను, 800 rupees ఉండేది అనమాట దానికి రెంట్. మీ ఏరియాలో పికిల్ బాల్ ఉంటే ఆడండి, ఆడి చూడండి. రూల్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. మీకు బ్యాడ్మింటన్ టెన్నిస్ మీరు ముందు ఆడుంటే ఇది కూడా ఆడేయచ్చు. బై ద వే ఇది యూఎస్ వాళ్ళు కనిపెట్టిన గేమ్ అంట. యూఎస్ వాళ్ళు కిచిడీ చేసే గేమ్లన్నీ కనిపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఫుట్బాల్కి సాకర్, క్రికెట్కి బేస్బాల్ ఎలా కనిపెట్టారో ఇది టెన్నిస్కి ఇంకా బ్యాడ్మింటన్కి ఒక ఆల్టర్నేట్ వర్షన్ లాగా పికిల్ బాల్ని కనిపెట్టారు అని నాకు తెలిసింది. మీకు పికిల్ బాల్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ కొట్టండి. సో ఇది మన కొత్త ఛానల్, పూల చొక్కా ఛానల్ కాదు, ఇది నా పర్సనల్ ఛానల్. నవీన్ నాయక్ బి అని ఉంటుంది. నవీన్ నాయక్ ఛానల్ అంటే వచ్చేస్తుంది. సో కొంచెం సెర్చ్ కొట్టి చూడండి. సెర్చ్ చేయడానికి కొంచెం డిఫికల్టీ ఉంటుంది, బట్ నవీన్ నాయక్ ఛానల్ అంటే వచ్చేస్తున్నట్టుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఇలాంటి బ్లాగ్స్
ఇంకా డిఫరెంట్ కాంటెంట్ రాబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడగలుగుతారు అవన్నీ. బాయ్ గాయ్స్.